Today I discuss about mathematical model of armature control DC motor. So this is the topic in the control system. మనం ఈరోజు DC యొక్క ఆర్మేచర్ కంట్రోల్ గురించి మనం DC మోటార్ యొక్క ఆర్మేచర్ కంట్రోల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. హియర్ ద అవైలబుల్ పారామీటర్స్ ద ఆర్మేచర్ కంట్రోల్ టైప్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ ద DC మోటార్. అంటే DC మోటార్లో మనకు దీని యొక్క కంట్రోల్ సిస్టమ్ స్పీడ్ ఏ విధంగా ఉంటుంది, స్పీడ్ మోటార్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటి ఇంటర్నల్గా జరిగే ఫ్రిక్షన్ ఎలాగ ఉంటుంది, ఫ్లో ఆఫ్ కరెంట్ ఎలా ఉంటుంది, వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈ సిస్టంలో మనకు RA అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్మేచర్. ఈ మోటార్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మోటార్ అంటారు. జనరేటర్ అంటే ఏమి, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడ మోటార్ గురించి మనం ఎలా ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది చూడండి. ఇక్కడ RA అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనుకోండి, LE అంటే ఇండక్టెన్స్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్స్, IA అంటే ఆర్మేచర్ కరెంట్ అనమాట. IA అంటే ఇక్కడ ఆర్మేచర్ కరెంట్, IF అంటే ఫీల్డ్ కరెంట్, E అంటే మనం ఎంతైతే అప్లై చేస్తామో దాన్ని ఆర్మేచర్ వోల్టేజ్ అంటారు. బ్యాక్ EMF, TM అంటే టార్క్, అంటే మోటార్లో ఇంటర్నల్గా రొటేట్ అయ్యేటప్పుడు టార్క్ అనేది ఏర్పడుతుంది, దాన్ని TM అంటారు, డెవలప్డ్ బై ద మోటార్. అలాగే ఎప్పుడైతే రొటేట్ అవుతుందో అక్కడ యాంగులర్ వెలాసిటీ అనేది ఏర్పడుతుంది, దాన్ని పై అంటారు. J అంటే ఈక్వలెంట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఉంటుంది, రెఫర్ ఫర్ ద మోటార్ షాఫ్ట్ దగ్గర మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. F అంటే ఈక్వలెంట్ విస్కస్ ఫ్రిక్షన్ ఆఫ్ కోఎఫిషియంట్ అనమాట, రెఫర్ ద మోటార్ షాఫ్ట్ యొక్క ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ని F అంటారు. చూడండి ఇక్కడ మనకు మోటార్ అంటే మనకు దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ మోటార్, బాగా అబ్జర్వ్ చేయండి. సో RA అంటే ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంటారు. ఈ రెసిస్టర్ ఏం చేస్తుంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకు EB అంటే మనం అప్లైడ్ వోల్టేజ్ అనేది ఎప్పుడైతే అప్లై చేస్తామో, అప్లైడ్ చేసినప్పుడు E అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఫ్లోయింగ్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట. RA అనేది ఏం చేస్తుంటే అపోజ్ చేయడం వల్ల మనకి ఇక్కడికి రావడం డిక్రీజ్ అవుతుంది. ఆ కరెంట్ అనేది మరి LAకి వచ్చి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ చేస్తుంది, దాన్ని ఆర్మేచర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారంటే మోటార్ అంటారు. ఈ మోటార్ ఎంతైతే వోల్టేజ్ని కన్జంప్షన్ చేస్తుందో దాన్ని బ్యాక్ EMF అంటారు. ఈ మోటార్లో షాఫ్ట్ అనేది రొటేట్ అయినప్పుడు మనకు దాని యొక్క టార్క్ని TM అంటారు. ఇంటర్నల్గా ఏముంటుంది, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు, దాన్ని J అంటారు. ఇది F అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ DC వోల్టేజ్ అనేది ఉంటుంది. అప్పుడు ఇంటర్నల్గా మనం కంట్రోల్ సిస్టమ్ ఏ విధంగా దీనిలో మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పై కావాలంటే మనకు దాన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటారు. అంటే ఏమి, ద ఎయిర్ గ్యాప్ ఆఫ్ ద ఫ్లక్స్ అంటారు, ద ప్రపోర్షనల్ ఆఫ్ ద ఫీల్డ్ కరెంట్ అంటారు. పై అంటే KF × IFగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ TM ఈజ్ ద డెవలప్డ్ బై ద మోటార్, ద ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్ అండ్ ఎయిర్ గ్యాప్, అంటే పై ఇది. ఓకే, సో TM అంటే మనకు టార్క్ అంటే K1 × KF × IF × IA రాసుకోవచ్చు. ఇక్కడ IA మీన్స్ ఆర్మేచర్ కరెంటు, ఇది ఏంటంటే ఫీల్డ్ కరెంట్. ఓకే, K is the constant of the torque. So armature control of DC motor, the field current kept the constant can be written as, so TM ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ K1 × KF వచ్చి మనం ఈ KIని ఏం రాసుకోవచ్చు అంటే KTగా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ద మోటార్ బ్యాక్ EMF బిగినింగ్ ద ప్రపోర్షనల్ టు ద స్పీడ్ యాజ్ ఫాలోస్. అంటే ఇది ఎలా ఉంటుందంటే బ్యాక్ EMF అయినా డిపెండ్ అయి ఉంటుంది. అంటే బ్యాక్ EMF అంటే మోటార్ ఎంతైతే వోల్టేజ్ కన్జంప్షన్ చేస్తుందో దాన్నే మోటార్ బ్యాక్ EMF అంటారు. దాన్ని KB × dθ/dt అన్నారు. ఇంటర్నల్గా టార్క్ కోణం అనేది ఉంటుంది కాబట్టి, ఇంటర్నల్గా రొటేషన్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని dθ/dtకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఆర్మేచర్ సర్క్యూట్ ఈజ్, మనకి ఏదైతే సర్క్యూట్ ఉంటుందో, ఇప్పుడు చూడండి ఈ సర్క్యూట్ మనం ఏం రాసుకోవచ్చు, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ IA అనుకున్నాం. సో RA × IA, అదేవిధంగా ఇది LA × dIA/dt ప్లస్ EB దట్ ఈజ్ ఈక్వల్ టు EA అవుతుందండి. ఓకే, సో కాబట్టి మనకు అదే కిర్చాఫ్ వోల్టేజ్లో అనేది అప్లై చేసాము ఇక్కడ. సో కాబట్టి LA × dIA/dt ప్లస్ RA × IA ప్లస్ బ్యాక్ EMF అంతా యాడ్ చేస్తే టోటల్ వోల్టేజ్కి ఈక్వల్ అంటే EB అనమాట. ఓకే, అదేవిధంగా టార్క్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే అంటే ఇదేమిది, రెసిస్టరు కరెంటు EB ఉందంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ సిస్టంలో ఉందని అర్థం. నెక్స్ట్ ఏమిది, మెకానికల్గా మారుతుంది కాబట్టి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫ్రిక్షన్ అనేది వస్తుంది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని టార్క్ ఈక్వేషన్ ఏంటంటే J ×
d square theta by dt square plus f into d theta by dt that is equal to tm. ఓకే, దీన్ని ఏ రాసుకోవచ్చు అంటే kt ఇంటూ ఐఏ రాసుకోవచ్చు. టేకింగ్ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్, దీనికి ఏం చేస్తున్నామంటే ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేస్తున్నాం. చూడండి ఇక్కడ దీనికి ల్యాప్లెస్ అప్లై చేస్తే ఈబీ ఆఫ్ ఎస్ వస్తుంది. కేబీ ఇంటూ దీన్ని డి థీటా బై డిటీ అంటే ఏమి ఎస్ ఇంటూ థీటా ఆఫ్ ఎస్గా రాసుకోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీగా మెకానికల్ సిస్టమ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం డి థీటా బై డి వస్తే ఎస్ ఇంటూ థీటా ఆఫ్ ఎస్ రాసుకోవచ్చు. అలాగే సిమిలర్గా ఇక్కడ ఈ ఈక్వేషన్స్ కూడా 4.8 ఈక్వేషన్ కూడా ల్యాప్లెస్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇది ఏమొస్తుంది మనకు జే ఇంటూ ఎస్ స్క్వేర్ థీటా ఆఫ్ ఎస్ అనమాట. ఇది ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ థీటా ఆఫ్ ఎస్గా మారుతుంది. ఇది కేటీ ఇంటూ థీటా ఆఫ్ ఎస్. ఓకే, సో ఈవీ ఈజ్ ఈక్వల్ టు తెలిసి తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ టేకింగ్ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ 4.6, 4.7 అండ్ 4.8 అజ్యూమింగ్ 0 ఇనీషియల్ కండిషన్స్. సో ఈబీ తెలిసింది మనకు. దీనిలో కిర్చాఫ్ వోల్టేజ్లో మనం ఏదైతే అప్లై చేసామో ఇక్కడ దానికి అప్లై ద ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాము. దీనికి ఇది ఏమొస్తుంది మనకు ఎల్ఏ ఇంటూ ఎస్ ఇంటూ ఐఎస్ ప్లస్ ఆర్ఏ ఇంటూ ఐ ఆఫ్ ఎస్ ప్లస్ ఈబీ ఆఫ్ ఎస్ అవుతుంది. దానిలో ఐఏ ఆఫ్ ఎస్ అనేది మనం కామన్ అవుట్ చేసాం. ఓకే, చూడండి ఇక్కడ ఎస్ఎల్ఏ ప్లస్ ఆర్ఏ ఐఏ ఆఫ్ ఎస్ కామన్ తీసినాం. ఈబీ అనేది కామన్ అవుట్ చేయండి. ఈఏఎస్ మైనస్ ఈబీ ఆఫ్ ఎస్, దీనిలో కూడా థీటా ఆఫ్ ఎస్ కామన్ తీసేసాం. సో టీఎం ఈజ్ ఈక్వల్ టు కేటీ ఇంటూ ఐఏ. ఓకే, సో ఇక్కడ దెన్ ఆఫ్టర్ ఈ సబ్స్టిట్యూట్, సో జీ ఆఫ్ ఎస్ కావాలి. జీ ఆఫ్ ఎస్ కావాలంటే ఏమి థీటా ఆఫ్ ఎస్ బై ఈబీ ఆఫ్ ఎస్. ఆల్రెడీగా మనకి ఇక్కడ ఐ ఆఫ్ ఎస్ అనేది తెలుసు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ ఆఫ్ ఎస్ ఇక్కడ మనకు తెలుసు. ఇక్కడ ఐ ఆఫ్ ఎస్, ఐఏ ఆఫ్ ఎస్, ఇక్కడ ఐఏ ఆఫ్ ఎస్ ఉంది. సో కాబట్టి కేటీని ట్రాన్స్ఫర్ చేయండి. ఎస్ స్క్వేర్ జే ప్లస్ ఎస్ఎఫ్ థీటా ఆఫ్ ఎస్ బై కేటీ రాసుకోవచ్చు. ఈ ఐఏ వాల్యూ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ హియర్ ఇక్కడ అప్లై చేస్తే మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. ఓకే, అదే జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ ఎస్ బై ఈఏ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు కేటీ బై ఎస్ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఎల్ఏ ఎస్ ఇంటూ జే ప్లస్ ఎఫ్ ప్లస్ కేటీ ఇంటూ కేబీ. దిస్ ఈజ్ ద గెయిన్ ఆఫ్ ద కంట్రోల్ సిస్టమ్ ఇన్ సర్వో మోటార్ ఫర్ ద డీసీ. ఓకే, సో థీటా ఆఫ్ ఎస్ బై ఈఏ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మన కేటీ బై ఆర్ఏ ప్లస్ ఎస్ ఇంటూ ఎల్ఏ ప్లస్ ఎస్ ఇంటూ జే బై ఎఫ్. సో 1 ప్లస్ కేటీ కేబీ బై ఆర్ఏ ప్లస్ ఎల్ఏ. ఇది కంట్రోల్ సిస్టమ్. దీనిలో ఏం కామన్ తీసినాం మనము డివైడ్ ద ఆర్ఏ ప్లస్ ఎస్ఎల్ఏ ఎస్జే ప్లస్ ఎఫ్తో డివైడ్ చేసాం. ఓకే, ఇది ఏమవుతుంది మనకి, ఇది జీ అవుతుంది. ఇది ఏమొస్తుంది ఎస్ ఇంటూ జీ అవుతుంది. అంటే కేబీ అనేది కాన్స్టెంట్ అనమాట. దీన్నే ఫీడ్బ్యాక్ అంటారు. సో దీన్ని హెచ్ ఈజ్ ఈక్వల్ టు కేబీ. ఓకే, దీన్ని క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్గా రాసుకున్నాం. ఇక్కడ చూడండి 1 బై ఎస్జే 1 బై ఆర్ఏ ప్లస్ ఎస్ఎల్ఏ నెక్స్ట్ కేటీ. ఓకే, నెక్స్ట్ 1 బై ఎస్జే ప్లస్ ఎఫ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇది కేబీ అనేది ఫీడ్బ్యాక్ కాబట్టి ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేసాం. దెన్ ఆఫ్టర్ ఇక్కడ 1 బై ఎస్ ఉంది కాబట్టి 1 బై ఎస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ఏంటి ఈఏ ఆఫ్ ఎస్ అంటే అప్లైడ్ వోల్టేజ్ ఇది. సో మనకు అవుట్పుట్ ఏమి థీటా ఆఫ్ ఎస్ బై ఎస్. దిస్ ఈజ్ ద సర్వో మోటార్ ఫర్ ద క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు ద ఆర్మేచర్ ఇండక్టెన్స్ ఎల్ఏ యూజువల్లీ నెగ్లిజిబుల్. ఇక్కడ ఎల్ఏ అనేది నెగ్లెక్ట్ చేస్తాం. దేర్ ఫోర్ ద కెన్ బీ సింప్లిఫైజ్ ద ఫాలోయింగ్ థీటా ఆఫ్ ఎస్ బై ఈఏ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ కేటీ బై ఆర్ఏ ప్లస్ జే ప్లస్ ఎస్ ఎఫ్ ప్లస్ కేటీ బై కేబీ ఇంటూ ఆర్ఏ. సో దిస్ ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ద డీసీ సర్వో మోటార్. ఓకే, సో మనకి ఇక్కడ కేటీ బై ఆర్ఏ జే ప్లస్ ఎస్ ఇంటూ ఎఫ్ ప్లస్ కేటీ బై కేఏ. సో ఎఫ్ డాష్ మీన్స్ ఎఫ్ ప్లస్ కేటీ బై కేబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏగా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద అవర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ద కంట్రోల్ సిస్టమ్ థీటా ఆఫ్ ఎస్ బై ఈఏ ఆఫ్ ఎస్. ఓకే, సో హియర్ we are substitute km is equal to kt by ra into f. Tau means j by f dash. So torque of back EMFs kt and kb are interrelated. Next another the model field control. The mathematical model of a field control means the field control type of speed control system DC motor shown in figure. The components are used. This is the system. RF is means the field winding resistance. So here LF
LF inductance of field winding, IF means field current, EF means field control voltage, TM means torque development, theta means angular displacement of the motor of the shaft, J means equivalent moment of inertia, the load of referred to the motor of the shaft, equivalence of viscous friction coefficient of motor load referred to the motor of the shaft. You see the here RF and LF are connected in series with parallel to motor. Here J is the moment of inertia, here friction is the F. The flow of current IA is called the armature current, here producing the angular displacement theta. Applied voltage means EF. Then you apply the Kirchhoff voltage law, KVL. So here pi means KF into IF, KF into IF. Then after you take what is the TM? The TM means K1 KF IF into IA. So K1 KF IF is called KT into IF. Okay, K1 KF IA is called KT. Okay, then after you take the circuit, apply the Kirchhoff voltage law. So this is the Kirchhoff voltage law. Source voltage equal to the sum of the voltage drops, means RF into IF plus LF into DIF by dt, that is equal to EF. So this is the EF. Then polar moment of inertia equation means J into theta square, J into d theta square by dt plus RF into IF is equal to EF. You take Laplace transform on both sides. So 4.18, 4.19, 4.20, you take the Laplace transforms, we get here LF S plus RF into I of S common this system, E of S. So then after you take the Laplace transform, J S square plus Fs theta of S common out change. Then after G of S is equal to theta of S by E of S. Okay, already మనకి ఇక్కడ ఏం తెలుసు, IFS is equal to JS square plus Fs by KT. So you take this IF of S, substitute in this equation 4.21, we get G of S is equal to theta of S by E of S. This is the gain of the closed loop control system. Okay, the transfer function of by the following the function theta of S by E of S, KF by S into LFS plus RS Js plus F. You take KT, KT means Km, you are substitute here, S మనకి S by RF, tau and Km means KT by RF into F, tau is equal to LF by RF. You substitute here, we get the solution, EF of S is equal to 1 by S into LF plus RF to K by S into Sj plus F. So this is the input means back field EMF, EF of S is equal to output means theta of S. This is the block diagram field control, speed control system of the DC motor. Okay, so this topic is over. Thank you.